వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఇండస్ట్రీలో పెళ్లిళ్ళు చేసుకుంటే ఒకే ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు తొందరగా కలిసి ఉండరు, విడిపోవటం కష్టం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అలా మిమ్మల్ని భయపించిన వాళ్ళు కూడా చాలా మంది, భయపెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. ప్రణమి వద్దు, రిస్క్ ఎందుకు, వాళ్ళది ఒక కలర్ఫుల్ ప్రపంచం ఆ డాన్స్ అంటేనే, మందేమో వేరు. చూసాను సార్ అలా ఉన్న కపుల్స్. అదే నేను చెప్తున్నాను సార్, డాన్స్ అంటే కలర్ఫుల్ నిజంగా కలర్ఫుల్ లైఫ్. ఎలా అంటే డాన్స్ ఈజ్ సెలబ్రేషన్. మనం వినాయక చవితి పండల ముందు వినాయకుడి నిమజ్జనంలో ముందు ఎగురుతున్నప్పుడు కొన్ని కలర్స్ ఎగురుతుంటున్నప్పుడు అది మనకు చూడడానికి కన్నుల పండగ లాగా ఉంటుంది. అంటే కలర్ఫుల్ లైఫ్. అదే కృష్ణుడు ఉట్టి కొట్టి డాన్స్ చేస్తూ అక్కడంతా హంగామా జరుగుతున్నప్పుడు అది కలర్ఫుల్ గా ఉంటది. నవరాత్రులకు దాండియా ఆడుతున్నప్పుడు ఒక 100 మంది అమ్మాయిలు అబ్బాయిలు కలర్ఫుల్ గా ఉంటది. డాన్స్ అంటే సెలబ్రేషన్ అది. సో దాంట్లో ఏంటి, ఇది ఇండివిజువల్ టాలెంట్. సింగింగ్ అనేది ఒకరే పాడతారు, వాయిస్ ఇస్తారు. మాకు అక్కడ 100 మంది ఆడితే ఒక పాట తయారవుతుంది. కాబట్టి రంగుల ప్రపంచం అంటే ఆబ్వియస్ గా రంగుల ప్రపంచం. భయపెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్కువ ఉంటారు సార్. కానీ మాకేంటంటే పెళ్ళయిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే తప్పని నేను ఇప్పుడు ఎవరో చెప్పారు ఇలానే, పెద్ద సిద్ధాంతులు గారు ఇలా వెళ్ళి తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని ఇలా జాతకాలు చూపించి, సార్ అన్ని అక్యురేట్ గా కలుస్తున్నాయి, ఒకసారి చెప్పండి సార్ అన్న. ఆయన ఒకటే అన్నాడు, ఆయన గురూజీ, అయ్యో అన్ని కలిస్తే వాళ్ళు దేవుళ్ళు అవుతారా, మనుషులు ఎందుకు అవుతారు, అన్ని కలిస్తే సార్ వస్తాయి సార్. నేను రావని చెప్పాను, గొడవలు పడతాం, గొడవలు పడలేదని నేను చెప్పాను, శుభ్రంగా పడ్డాం మేమిద్దరం కూడా. కాకపోతే కూర్చొని మాట్లాడుకున్నాము, అర్చన ఏం చేసినా ఏమైనా అది 2 minutes. ఆ తర్వాత కూర్చొని ఇలా కాదు ఇలా కాదని మాట్లాడుకున్నాం సార్. ఇద్దరిలో ఎవరిలో ఒకళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి సార్, తప్పదు అది. ఇప్పుడు తిను చాలా పెద్ద టెక్నీషియన్. రఘు ఈజ్ ఎ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్ ఇన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐఎమ్ ఎన్ అప్పటికి ఓకే, నంది అవార్డ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. నేను కూడా ఓ మోస్తరు బాగానే పాడుతున్నాను, అందరికీ తెలుసు, మంచి మంచి వాళ్ళ దగ్గర పాడుతున్నాను. అప్పుడు నేను ఆ స్టేజ్లో నేను ఇంకా చెన్నై మూవ్ అయ్యి చక్కగా యువన్ శంకర్ రాజా గారి దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పాడుతున్నాను సార్. నేను పాడలేదని నేను చెప్పాను. ఒక్కసారిగా నేను అక్కడ ఊహించుకున్న లైఫ్ నాది వేరు. అక్కడ ఉండుంటే ఇంకా పెద్దగా నేను ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళేదాన్నేమో. బట్ ఒకసారి నేను అక్కడ ఉండి సెటిల్ అవుదాం అనుకున్న దాన్ని ఇటు వచ్చేసాను. ఇటు వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను. ఖచ్చితంగా నాకు చాలా కష్టమైంది సార్ అడ్జస్ట్ అవ్వడానికి. బట్ హ్యాపీగా అడ్జస్ట్ అయ్యాను, నేను ఇష్టంగా అడ్జస్ట్ అయ్యాను నేను. తర్వాత ఇంకా పాప పుట్టాక డెసిషన్ నాది, ప్యూర్గా నాదే. ఇంట్లో ఉండాలి, నేను పాపను చూసుకోవాలి అన్న డెసిషన్ నాది. ఎందుకంటే పిల్లలకి తండ్రో తల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి. నాయనమ్మల మీదో అమ్మమ్మల మీదో మీరు చూడండి, మీరు పెంచండి, అది నా మెంటాలిటీ కాదు. అది అసలు వాళ్ళ బాధ్యత కాదు సార్. పెద్దవాళ్ళు వాళ్ళు ముద్దుగా వచ్చో లేకపోతే ఇష్టంగా వచ్చో చూసుకోవాలి, కానీ అబ్బా ఒక బర్డెన్ గాను ఒక రెస్పాన్సిబిలిటీ గాను తీసుకోకూడదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే కాదు. అందుకని నేను హ్యాపీగా ఉన్నాను సార్. ఇలా అడ్జస్ట్ అవ్వగలిగితే హ్యాపీగా ఒక ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సార్, తప్పులేదు. లేదు మేము అడ్జస్ట్ అవ్వలేము, మా కెరీర్ ఓరియంటెడ్ మేము, నేను కూడా అంతే ఈక్వల్ గా వెళ్ళాలి, కానీ పిల్లల్ని చూసుకోవాలి అవి ఇవి అంటే కుదరవు సార్. అంటే ఇక్కడ టర్మ్స్ ఉండవు కదా. ఇప్పుడు మనం వచ్చి, ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ, మెయిన్ ఛానల్లో ఇది మెయింటైన్ అవుతుంది, టైంకి ఇంటికి వెళ్తున్నారు, ఆ టైంకి మీ వైఫ్ వేరే వర్క్లో వెళ్ళి వచ్చేసరికి అక్కడ అంతా అదలబదలగా ఉంటుంది. పిల్లలు ఇప్పుడు మనం గ్రేట్ ఇన్స్పిరేషన్ పీపుల్ అందరినీ చూస్తాం. అంటే నేను ఈదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇద్దరి సంగతి మాట్లాడచ్చు. ఏంటంటే సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయిన రోజు, రిటైర్ అయిన ఇది చూశారు కదా ఈవెంట్. అవును, ఆయన ఫస్ట్ థ్యాంక్స్ చెప్పింది వాళ్ళ వైఫ్కే. ఎందుకంటే ఆవిడ పెద్ద డాక్టర్ సచిన్. అవును, ఆయన కెరీర్ మూవ్ అవుతున్నప్పుడు, ఎవరి కెరీర్ అయినా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొన్ని రోజుల వరకు, అంటే తను చెప్పినట్టు పిల్లల్ని చూసుకునే స్టేజ్, స్కూల్కి వెళ్ళి ఫిక్స్ అయ్యి అనే స్టేజ్ వరకు ఎవరో ఒకరు ఒక సపోర్ట్ ఇస్తే డెఫినెట్లీ ఫ్యామిలీ అనేది తీసుకున్నాక మళ్ళీ రిగ్రెట్ అయ్యి నీ వల్ల నేను చేశాను, నీ వల్ల నాకు ఇట్లా బాధపడకూడదు. అయ్యో అసలు నేను అంటాను కదా, ప్యూర్ గా నా డెసిషన్ సార్ ఇది. రఘు ఎప్పుడు నన్ను లేదు అట్లా ఉండాలి పిల్లలు, ఇప్పుడు శ్రద్ధ
అలా ఎప్పుడు ఎవ్వరు నన్ను మా ఇంట్లో ఎవ్వరు ఫోర్స్ చేయలేదు. మా అత్తయ్య గారైనా మా అమ్మైనా నాన్నగారైనా ఎవరైనా మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు అని ఎంకరేజ్ చేశారు. కానీ నువ్వు అసలు ఇంట్లో ఎందుకుంటున్నావు నన్ను బాగా కేకలేసిన వాళ్ళే కానీ లేదు నువ్వు ఇక్కడ ఉండు చూసుకొని ఎప్పుడు ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు ఎవరు చేయలేదు. ఇంకా అదే ఇన్ఫాక్ట్ నేను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను, నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను. అది నాకు బాగా అనిపిస్తుంది. ఏంటంటే నేను ఉన్నంత వరకు అయితే ఖాళీగా నువ్వు రికార్డింగ్ ఆ టైంలో నేను ఫ్రీ టైంలో వచ్చిందంటే ఇక నేను వెళ్ళిపోయి పిక్ చేసుకొని మళ్ళీ వెయిట్ చేసి వస్తాను. అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.